పల్నాడు జిల్లా కారంపూడి మండలానికి చెందిన టీడీపీ నేతలు, రైతులు గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠిని కలిసి ఫిర్యాదు చేశారు. కారంపూడి ఎస్ఐ వాసు తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్ఐ వాసు కారంపూడి మండలంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, మహిళలు, రైతులను సైతం పలు రకాలుగా వేధించారని ఆరోపించారు. ఎస్ఐ తీరుతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ ఎస్ఐ వాసును పోలీస్ శాఖ నుంచి తొలగించినప్పటికీ ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని టీడీపీ నేతలు, రైతులు ఐజీ దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్ఐ వాసుపై సమగ్ర విచారణ జరిపి ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే పోలీస్ శాఖ నుంచి తొలగించాలని ఐజీని కోరారు. మాది కారంపూడి మండలము, మాది లక్ష్మీపురం గ్రామము. నా పేరు లింగిరెడ్డి వెంకటరెడ్డి. నేను మాజీ సర్పంచ్ని. మా పిల్లలు ఏదో చేంకాడు చిన్నగొడవ ఒకడే తాగి కూడా నన్ను తిడతా ఉంటే మా పిల్లలు అడగటానికి పోయారు, చెరువు దెబ్బ కొట్టుకున్నారు. దానికి మా పిల్లలు ఇతని నుంచి అరాచకాలు భయపడి పారిపోయినారు. నన్ను నా కూతుర్ని తీసుకొచ్చి ఉదయం 8 తీసుకొచ్చి రైతులు 12 దాకా ఉంచి ₹1,50,000 మధ్యవర్తులకు ఇస్తే కానీ అప్పుడు మమ్మల్ని వదిలిపెట్టలేదు. మా పిల్లల్ని ఆయన ఎటో టూరు పోయి వచ్చిన దాకా 20 రోజులు ఉదయం నుంచి రైతుల దాకా ఎవరికి చెప్పుకున్నా ఎవరు మాటినరు. ఊరిని రానియరు. మా దగ్గరికి సెల్ ఫోన్లు ఉన్నీరు. నానా ఇబ్బందులు పడ్డామండి. ఆయన నుంచి డబ్బులు పోయి అన్నీ పోయి వరి కోసుకోవడానికి పిల్లలందరూ జైల్లో ఉంటే వరి ఎట్ట కోసుకుంటాం స్టేషన్లో. అది ₹4,5 లక్షల వరి కోసుకోలేక దండకు పడ్డాం. అతని నుంచి చాలా అరాచకం, చాలా బాధపడ్డాం. అంటే పెద్దోడని చూడకుండా అరే నా కొడుకు కాబట్టి నన్ను అంటాడు. నాకు 70 ఏళ్ళు వేసండి. అతను వేసేంత నన్ను ఆ ఉపన చిత్రహింసలకు పెట్టి ఎట్ట పడితట్ట మాట్లాడి అసలు అంత బాధ సత్యపాద్య అనిపిద్దరా ఈ నుంచి ఎందుకు అనిపించేది. అన్ని ఇబ్బందులు పడ్డాను. అసలు ఈ సర్వీస్కే పనికిరాడండి. మేము చెప్పడానికే పెద్ద ఆయన దగ్గరకు వచ్చినాం. మేము ఐజీ ఆఫీస్ కాడికి వచ్చినామండి. ఆయన మా మండలం కాదు, అసలు సర్వీసులోనే పనికిరా. అంత అరాచకం ఎక్కడ ఉండదేనండి ఆయన చేసేది. రాంపాట కోటయ్య అండి, కారంపూడి మండలం గాజువారిపల్లె. అయ్యప్ప అనే అతను ఎస్ఐ గారు వచ్చి మా ఇంట్లో ఎస్ఐ గారు కూర్చోబెట్టి కానిస్టేబుల్ని గోంగూరతో ఆటకాడుంటే కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ గారు పిలుస్తున్నారు రారా అన్నాడు. ఎందుకండి సార్ అన్న. పండుంది ఎక్కురా అన్నారు. నేను వచ్చిన ఎందుకోనని. వచ్చరికి ఎస్ఐ గారు అయ్యప్ప అనే అతను మా ఇంట్లో కూర్చొని ఆ కాగితాలన్నీ పడేసి మొత్తం నా భార్య ఇంట్లో నేను ఎందుకండి అట్ట వేస్తున్నారు ఏందని మొగమడుచుకోలేకపోతే వాడు కూడా వస్తాడులే యాడికి బోళ్ళు అనుకుంటా అన్నీ దింపినారు. అదేందండి మా ఇంటి మీద ఆ నోట్లన్నీ తీస్తారు ఏందండి అంటే, అరే వాడు అయ్యప్ప నీకు 30 లక్షలు ఇచ్చిండంట కదరా, ఆ డబ్బులు ఆడబెట్టిన సిపిరా నా కొడకాండు. ఏమంటే 30 లక్షలు ఇచ్చినారంట. 30 లక్షలు ఇస్తే వాడు నోటు అన్న ఉండాలి, లేదా మడిచి అన్న ఉండాలి. వాడి మాటలు ఎంత బాగా నమ్మొచ్చినవండి. ఇగో నా నోట్ల మీద నా డబ్బులు ఉండేయండి, ఎవరి తారీఖు లేదండి చూసుకోమని అయ్యా ఇచ్చినాను ఆయనకి. సరే రారి ఈ డబ్బులన్నీ వాడినంట కదరా అని నోట్లు మొత్తం తీసుకొని వెళ్ళిపోయిండు. సరే పానీలన్నా నా జీబులో ఎక్కించుకొని పోయినారండి. సరే పోయినాక ఆ నైటు మళ్ళీ ఆడు కూర్చొని ఏందిరా డబ్బుల సంగతి ఏందిరా అన్నాడు. నాకైతే తెలియదు ఎస్ఐ గారు, నువ్వు చంపినా నాకు ఇష్టమేనండి, నాకైతే తెలియదు.